ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జీడిమెట్ల, బాలానగర్, కూకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేశారు అధికారులు. హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితిని మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ఇప్పటికే ఉన్నటువంటి తూము గేట్లను కూడా ఎత్తివేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నీటినంతని కూడా దిగువకు వదులుతున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా ఈసారి భారీ వర్షాలు కురవడంతో హుస్సేన్ సాగర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. దాదాపు 517 అడుగులు ఉన్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో 517 అడుగులకు పైగా నీరు చేరడంతో పూర్తిగా గేట్లను కూడా తూము గేట్లను కూడా నిన్న ఎత్తి కింది దిగువకు నీటిని వదులుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఆ తూము ఏదైతే బ్రిడ్జి కింది నుంచి కూడా భారీ స్థాయిలో వరద అనేది కిందికి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల వాసులకు కూడా అప్రమత్తం చేశారు. పూర్తిగా ఇటు కవాడి కూడా కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇక అంతేకాకుండా గాంధీనగర్తో పాటు ముషిరాబాద్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా వస్తున్నటువంటి కారణంగా ఇళ్లలోకి నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున వరద ఇళ్లలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఎంఏయుడి కమిషనర్ ఏదైతే దానకిషోర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. పైనుంచి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా నీటి మట్టం అనేది పూర్తి స్థాయిలో పెరుగుతుంది. అటు కూకట్పల్లి నుంచి కావచ్చు, బాలానగర్ నుంచి కావచ్చు, ఇక అంతేకాకుండా కృష్ణానగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున బేగంపేట నుంచి కూడా ఈ వరద అనేది హుస్సేన్ సాగర్కి వస్తుంది. ఆ వరద కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నిన్న 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ వరద ఉధృతి అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో వరద వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. గతంలో దాదాపు 10 సంవత్సరాల కిందట కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రమే ప్రస్తుతం వరద అనేది వచ్చి చేరింది. ఇంకా అంతేకాకుండా కెమికల్తో కూడినటువంటి వాటర్ వస్తుండడంతో ఆ నురుగ ఏదైతే ఉందో కెమికల్ నురుగంతా కూడా పైకి లేస్తూ ఉంది. ఒక పైపు కూడా వెళ్తున్నటువంటి దుర్గంధం కూడా పెద్ద ఎత్తున వెదజల్లుతూ ఉంది. పూర్తిగా హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంత వరద ఉధృతి తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతాయి. మరో 24 గంటల పాటు వర్షాలు ఉండనున్నట్లుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు అయితే ప్రస్తుతానికైతే లేవని చెప్పింది. కొంత మోస్తారు నుంచి భారీ వర్షం పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా వరద ఉధృతి అనేది వర్షం కనుక భారీగా పడితే పెరిగేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇంకా వరద ఉధృతి అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ చందుతో కిరణ్, సాక్షి టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.